ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ దామోదరాయ నమః. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధురా నగరు బాపూజీ రోడ్లో ఉన్న ఈ శక్తిపీఠం నుంచి మాట్లాడుతున్న నాగలక్ష్మి మాత. కార్తీక మాసం వచ్చేసింది కదమ్మా. కార్తీక మాసం నుంచి 30 రోజులు మనం పూజ చేసేసాం కదా. అమావాస్య రోజు కూడా పూజ చేసుకున్నాము. అమావాస్య రోజు కూడా పూజ అయిపోయిన తర్వాత పాడ్యమి వస్తుంది. పాడ్యమి వచ్చిన తర్వాత ఆ పాడ్యమి రోజున తెల్లవారుజామున ఒత్తులు వెలిగించి పారే నీటిలో వదిలిపెట్టాలి. అది ఎప్పుడు? పాడ్యమి 2వ తారీఖు ఉదయం తెల్లవారుజామున వదిలిపెట్టవలసి ఉంటుంది. పాడ్యమి తిథి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఒత్తులు వెలిగించి వారి 31 ఒత్తులు లేదా 32 ఒత్తులు వెలిగించుకొని, అది మీరు 31 ఒత్తికి తక్కువగా లేకుండా మాత్రం వెలిగించుకోవాలి. ఈ విధంగా వెలిగించి 31 ఒత్తి అంటే నెల రోజుల పాటు చేయలేని వారు చేసినా మళ్ళీ 31 ఒత్తి మళ్ళీ పెట్టుకొని అది స్నానం చేసి పారే నీటిలో అనేది వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. ఈ పారే నీటిలో లేనప్పుడు అక్కడికి వెళ్ళలేని వారు, నదీ స్నానం చేయలేని వారికి ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర ఈ స్థానం దగ్గరే, మీ స్థానం దగ్గరే ఉండి తులసి కోట దగ్గర ఒక టబ్బులో కానీ వదిలిపెట్టుకుంటే మీకు ఆ పూర్తి ఫలితం అనేది దక్కుతుంది. మనస్సు అనేది ముఖ్యమైనది. పూర్తిగా మనస్సుతో పెట్టి చేసే విధానమే ఈ పోలీస్ వర్గం కథ. ఈ పోలీస్ వర్గం కథలో ఏ నదీ స్నానం చేయలేదు కానీ ఈ స్నానం చేయకపోయినా సరే దీపం 30 రోజులు వెలిగించలేదు. అయినా కానీ ఆఖరి రోజున పోలీస్ వర్గంకి వెళ్ళింది అని అన్న మాట ఎందుకు వచ్చిందంటే, ఇది ఆఖరి రోజున వెలిగించింది కాబట్టి ఆ వ్యక్తి ఆమెకి స్వర్గం అనేది, విమానం అనేది వచ్చింది కనుక పోలీస్ వర్గంకి వెళ్ళింది అన్నమాట వచ్చింది. ఆ కథ ఇప్పుడు చెప్పుకుందాం. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం. ఇంతకీ ఎవరు ఆ ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించి స్వర్గానికి వెళ్లిన ఆమె కథ. అనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 5 కోడళ్లు ఉండేవారు. వారందరిలో చిన్నదైన పోలి చిన్నప్పటి నుండి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తిగా ఉండేది. కానీ అదే ఆసక్తి అత్తగారికి కఠినంగా మారింది. తనంతటి భక్తురాలు లేదని అత్తగారి నమ్మకం. ఆచారాలన్నీ పాటించే హక్కు తనకు మాత్రమే ఉందని ఆమె అనుకునేది. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరింది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించి వచ్చేది. ఇలాగే కోడలు ఎక్కడ దీపం పెడుతుందేమో అనుకుని దీపం పెట్టడానికి కావలసిన సామాగ్రి ఏమీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరింత శ్రద్ధగా అన్నీ చూసుకొని బయలుదేరేవాళ్ళు అత్త కోడళ్ళు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి పత్తిని తీసుకొని ఒత్తిగా చేసి పోలి దానిని కవ్వంలో ఉన్న వెన్నపూసని రాసి దానిని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవ్వరికీ కనపడకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించి ఉంచేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ ఆ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను
చెక్క చేసుకొని కార్తీక దీపాలను వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను చూసి దేవదూతలు ముచ్చట పడ్డారు. వెంటనే ఆమె బొందితో స్వర్గానికి తీసుకువెళ్లాలనుకొని విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు, ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే అని వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకుని ఆత్రంతో పోలి కాళ్ళని పట్టుకొని వేలాడి ప్రయత్నం చేశారు. విమానంలోకి పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే నిష్కల్మషమైన మనసు ఉందని చెప్పారు. ఆ నేపథ్యంలో తెలుగునాటి స్త్రీలంతా పోలిని తలుచుకొని అమావాస్య రోజున ఉదయాన్నే అరటి దోణిలో ఒత్తులు వెలిగించి నేతిని వేసి దీపం వెలిగించుకొని నీటిలో వదులుతారు. ఆ నగరంలో ఉన్న నదీ తటాకంలో కానీ, చెరువుల్లో కానీ, నదుల్లో కానీ ఇది అనేవి దీపాలు వదలటం అనేది జరుగుతుంది. ఈ అరటి దీపాలను వెలిగించి పోలిని తలుచుకుంటారు. ఇన్ని రోజులు దీపాన్ని వెలిగించలేకపోయిన వాళ్ళు కూడా పాడ్యమి రోజున దీపాలను వెలిగించి నదిలో వదులుతారు. ఈ వ్రతం చేసిన వారికి, ఈ పూజా కార్యక్రమం చేసిన వారికి స్వర్గాధిపత్యం వస్తుందనే నమ్మకం, విశ్వాసం. సర్వే జనం సుఖినో భవంతు.